హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను సౌజన్య. వదిన కాదు అక్క అని ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు అంటూ రేణు దేశాయ్ ఒకరికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇప్పటికీ మహిళలను భర్త చాటు స్త్రీగా, తండ్రి చాటు బిడ్డగానే చూస్తున్నారంటూ రేణు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఆమె ఆవేదనకు కారణం లేకపోలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రేణు దేశాయ్ 2012లో విడాకులు తీసుకున్నారు. అభిమానులు మాత్రం ఆమెను ఇప్పటికీ పవన్ భార్యగానే భావిస్తున్నారు. అందుకే రేణు కనిపించినప్పుడల్లా వదిన అని సంబోధిస్తూ ఆమెకు చిరాకు తెప్పిస్తున్నారు. తాజాగా ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అదెక్కడో ఇప్పుడు చూద్దాం. రేణు దేశాయ్ ఇటీవల ఓ సినిమా ఓపెనింగ్ సెరమనీకి హాజరయ్యారు. అక్కడికి జానీ మాస్టర్, అనసూయ కూడా వచ్చారు. తొలుత అనసూయను పలకరించిన జానీ మాస్టర్ రేణును చూడగానే హాయ్ వదిన అని పలకరించారు. వెంటనే రియాక్ట్ అయిన రేణు వదిన కాదు అక్క అని ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు అని నవ్వుతూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో సర్దుకున్న జానీ మాస్టర్ అరేరే సారీ అక్క, లోపల నుంచి వచ్చేసింది అక్క అంటూ 2 చేతులు జోడించి రేణుకు నమస్కారం పెట్టారు. 2003లో జానీ సినిమాలో పవన్, రేణు కలిసి నటించారు. అప్పటి నుంచి సహజీవనం చేసిన వీరిద్దరికి 2004లో అఖిరానందన్ పుట్టాడు. 2019లో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లకు కూతురు ఆద్య జన్మించింది. ఆ తర్వాత మనస్పర్ధల వల్ల పవన్, రేణు 2012లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి రేణు ఒంటరిగానే జీవిస్తున్నారు. అయినా పవన్ నీడ వెంటాడుతూనే ఉంది ఆమెని. ఇటీవల ఒక అభిమాని సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ కూడా రేణు దేశాయ్ అసహనాన్ని పీక్కు తీసుకొచ్చింది. వదిన, మీ ఇంటర్వ్యూలన్నీ ఇప్పుడే చూశాను. ఖచ్చితంగా అఖిర మీ కొడుకే, కానీ మా ఫ్యాన్స్ విషయానికి వస్తే నువ్వు మా ఓజీ విడిపోలేదు. మీరిద్దరూ ఇప్పటికీ భార్యాభర్తలే. నీ జీవితంలో వేరే వ్యక్తిని చూడాలని అనుకోవడం లేదు. అఖిర మా అన్నయ్య కొడుకు. అన్నయ్య అంటే నువ్వు కూడా అందులో భాగమే. ఎందుకంటే ఒక్కరే బిడ్డకు జన్మనివ్వలేరు కదా. కాబట్టి నువ్వు ఎప్పటికీ మా దేవుడి భార్యవే. మా వదినగా మేము మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తాం అంటూ పవన్ అభిమాని సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. దీనిపై రేణు ఘాటుగా స్పందించారు. మీరు ఎప్పటికీ మారరా అంటూ సూటిగా ప్రశ్నించారు. మహిళలను ఇప్పటికీ ఒకరి భార్యగానో కూతురుగానో చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఉద్యోగం చేయాలంటే ఇప్పటికీ భర్త లేదా తండ్రి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, స్త్రీ వంట చేయడానికి, పిల్లలను కనడానికి మాత్రమే ఉందని ఆలోచించే పితృస్వామ్య సమాజంలో ఉన్నామని చెప్పారు. ఇలాంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా నా గళాన్ని వినిపించడానికి ఇష్టపడతాను. నా ఫ్రెండ్స్, ఫాలోవర్స్ నా గురించి ఏమనుకున్నా పట్టించుకోను. భవిష్యత్ తరాల మహిళల కోసం, మార్పు కోసం ఒక మహిళగా, ఒక ఆడపిల్ల తల్లిగా నా వంతు ప్రయత్నం చేస్తాను అంటూ రేణు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాకపోతే ఇప్పటికీ రేణు దేశాయ్ని చాలామంది పవన్ అభిమానులు మాత్రం సొంత వదినగానే గౌరవిస్తూ ఉంటారు. ఆమె కోణంలో చూస్తే ఆమె చెప్పేది ఆమె కరెక్ట్. ఎలానూ విడిపోయాక రేణు దేశాయ్ని పవన్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే మంచిది.